హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్. సో ఇది వచ్చేసి మార్నింగ్ టైం అండ్ ఈరోజు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నామండి. సో చూడండి, ఆల్మోస్ట్ మొత్తం హౌస్ అంతా ఎంటీ చేసేసి మొత్తం బయట వేసాను. ఇదిగో చూడండి, ఎంటీ ఫ్రిడ్జ్, అండ్ ఎంటీ రూమ్. ఇంట్లో ఆల్మోస్ట్ అసలు ఏం లేవు, మొత్తం అన్నీ బయటే ఉన్నాయండి. క్లీన్ చేయడానికి మొత్తం బయటే పెట్టేసాము. ఇదిగోండి, బిఫోర్ ఆఫ్టర్ లాగా క్లీన్ చేసుకోవడానికి ముందు చూపించాను కదా అది. సో తర్వాత వచ్చేసి మొత్తం అవన్నీ క్లీన్ చేసిన తర్వాత అనమాట ఇది. ఇదిగోండి, మొత్తం క్లీన్ చేసి జస్ట్ అట్లా పెట్టుకున్నాను. ఇదిగోండి, హౌస్ క్లీనింగ్ అప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? నాకైతే ఆల్మోస్ట్ 1 డే పడుతుందండి. ఇది ఓన్లీ మేము ఉండే ఇంటి లోపల చేసిన క్లీనింగే, కిచెన్ చేయలేదు. మళ్ళీ దానికి సపరేట్గా మళ్ళీ ఒక రోజు అంటే ఒక 1 డే టైం పడుతుంది. ఇదిగోండి, దీనికైతే మేము మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కాదు, నైట్ 7 అయింది. అంత టైం పట్టింది నాకైతే. ఇదిగోండి, ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత అనమాట. స్టార్టింగ్లో చూపించాను కదా, అవి మొత్తం జస్ట్ క్లీన్ చేయడానికి బయట పెట్టేసుకున్నాను. ఇవి ఆఫ్టర్ క్లీనింగ్ అనమాట. ఇవి మొత్తం ఇవిగోండి, ఇవి వచ్చేసి జస్ట్ ర్యాక్స్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న షో పీస్లు అనమాట. ఇవి నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఇష్టపడి కొన్న షో పీసెస్ ఇవన్నీ. ఇవిగోండి, మొత్తం ఫ్లవర్ ఐటమ్స్ ఇవన్నీ. ఇవి క్లీన్ చేయడానికి ముందు జస్ట్ అట్లా పెట్టేశాను అనమాట. క్లీన్ చేయలేదు ఇవి. ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత అనమాట ఇవి. ఇవిగోండి, క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి, ఈ రోజ్ ఫ్లవర్ అయితే ఆల్మోస్ట్ అసలు సేమ్ రియల్ రోజ్ ఫ్లవర్ లీవ్స్తో సహా ఆకులు కూడా సేమ్, అదిగా బడ్స్ కానీ ఆ లీవ్స్ కానీ సేమ్, అసలు రియల్ రోజ్ పీస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అవి చాలా చాలా బాగుంటాయండి అవి డెకరేషన్ ఐటమ్స్కి. ఇదిగోండి, క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం నేను సర్దుకున్న తర్వాత తీసింది ఇది. నేను స్టార్టింగ్లో ఎంటీ హౌస్ చూపించాను కదండి, అది మార్నింగ్ ఆల్మోస్ట్ 8, 9 ఆ టైంలో. ఇప్పుడు వచ్చేసి టైము 7, 6:45 అవుతుంది. సో అంత టైం పట్టిందనమాట నాకు ఇవన్నీ నేను క్లీన్ చేసుకునేసరికి. ఇవిగోండి, నేను క్లీన్ చేసిన తర్వాత సర్దుకున్న తర్వాత అదిగోండి, అది వచ్చేసి బెట్టా ఫిష్. అది హైదరాబాద్ లులు మాల్లో తీసుకున్నాను. నేను చాలా ఇష్టపడి తీసుకున్నానండి అది, ఆ ఫిష్. ఇది నా క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయింది ఈరోజు. ఓకే, న్యూ ఇయర్కి ఫెస్టివల్స్కి మీ ప్లాన్స్ ఏంటి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Keep watching my videos. All the best for 2026. Take care. Bye.